నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. టాలీవుడ్ ఇండస్ట్రీలో శివాజీ చేసిన కాంట్రవర్సీ ఎట్లా చూస్తారు మీరు? అంటే కాంట్రవర్సీలు అంటే తప్పండి. అది ఇప్పుడు ఒక చిన్న మాట, ఆడపిల్ల కోసం మనం కామెంట్ చేయడం తప్పు. ఇప్పుడు ప్రపంచం అనేది స్టేషన్ వస్తుంది. ప్రపంచంలో రోజు రోజుకి మారుతున్నప్పుడు డ్రెస్ మీద మనం కామెంట్ చేయకూడదు. మన ఆడవాళ్ళ సాంప్రదాయం కట్టు బొట్టు అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇండియా ఒక డిఫరెంట్. అంటే ప్రపంచంలో డిఫరెంట్. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నప్పుడు ఆ కంఫర్ట్ డ్రెస్ను మనం ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. మనం చూసే బుద్ధి మనం వంకరగా చూస్తే అది ఆలోచించాలి. కానీ మనం వంకరగా చూడకుండా మన తల్లినో, మన చెల్లినో, మన అక్కనో, మన భార్యనో చూస్తే ఆ బుద్ధులు రావు కదా. ఆడపిల్ల ఆమె ఇష్టం, ఆమె ఏ డ్రెస్ వేసుకుంటుంది, ఎలాగేసుకుంటుంది, ఆమెకి ఏ హక్కు ఉంది, ఆమె అది రైట్. మగవాడి ఇష్టం, మగవాడి డ్రెస్. అదే తప్ప ఆడవాళ్ళ డ్రెస్ల కోసం మనం కామెంట్ చేయకూడదు అనేది. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ డ్రెస్ వేసుకోవాలి. మరీ ఇప్పుడు అసభ్యకరంగా వేస్తున్నారు అనుకోండి, దాన్ని అబ్జెక్షన్ చేయడానికి ఆటోమేటిక్గా ఉన్నాయి. అసభ్యకరంగా అంటే ఒక్కొక్క ఫ్యాషన్ డ్రెస్ వేస్తున్నారు. ఇప్పుడు డిఫరెంట్ వేస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జెక్షన్ ఎలా చేస్తాం? నెంబర్ 1. నెంబర్ 2, డైరెక్టరు ఏ డ్రెస్ వేసుకోమంటున్నాడో ఆ డ్రెస్తో డ్యాన్స్ వేస్తున్నారు. డైరెక్టర్ ఏ డ్రెస్తో సీన్ చేయమంటారో ఆ డ్రెస్తో సీన్ చేస్తున్నారు. డైరెక్టర్ ఏ విధంగా ఈవెంట్లో ఇవ్వమంటారో ఆ విధంగా ఈవెంట్లో డ్రెస్ వేసుకొస్తున్నారు. అంతే తప్ప ఆ అమ్మాయికి ఏమి రైటు వచ్చి వస్తుంది ఆమె ఇండివిజువల్గా వేయటానికి? ఇండివిజువల్గా ఈజ్ నాట్ రైట్ కదా. ఇప్పుడు పలానా డ్రెస్ వేసుకొని రావాలని డైరెక్టర్ చెప్తాడు, కో డైరెక్టర్ చెప్తాడు, ఆ ప్రకారంగా యాక్ట్ చేస్తుంది కదా. మీరు ఈజ్ ఒక ఆర్టిస్ట్ కదా, మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్టే కదా, చిన్న ఆర్టిస్ట్ కాదు కదా. ఎంతోమంది సినిమాలు చేశారు కదా. అనుకోకుండా ఆయన కూడా క్షమాపణ చెప్పాడు, ఏదో అనుకోకుండా వచ్చింది కనుక దొర్లింది నోరు కనుక దాన్ని నేను తప్పే ఆ మాట్లాడకూడదు అన్నారు. ఓకే, మన ఆడవాళ్ళు కట్టుబొట్టు చీర లంగావాణి అనేది మన సాంప్రదాయం, అలా ఉండాలని మనం కోరుకుందాం. కానీ అందరూ అలా ఉండాలని కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఇష్టం. అంతే తప్ప ఫ్యాషన్ బట్టలు వేయకూడదు, లేకపోతే చీర కట్టాలి, ఇదే కట్టాలి అనేది ఇప్పుడున్నది లేదు. ఒకప్పుడు రాను పెరుగుతున్నాయి. ఇప్పుడు రాను పెరుగుతున్నప్పుడు మనం ఒక సాంప్రదాయం ప్రకారం అన్ని పెరుగుతున్నప్పుడు ఊళ్ళో పండగలు ఉండేవి. ఇప్పుడు పండగలు కూడా తగ్గిపోయాయి. మరి ఫ్యాషన్ వచ్చేసింది అంతా. ఇవన్నీ మన టెన్షన్ మారుతున్నప్పుడు ఆ టెన్షన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది, ఇప్పుడు ఐఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, మొత్తం ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు ఏమీ లేవు. కనుక మనం ఇవన్నీ కూడా ఎక్స్పోజింగ్గా చూడకూడదు. మన ఫోన్లు చూసుకుంటే ఫోన్లోనే మొత్తం ఫుల్గా ఉంటున్నాయి, మరి చూడకూడదు. కానీ మరి ఫోన్లో మనం అన్నీ చూసుకుంటాను, ఫోన్లు బ్యాన్ చేసేస్తామా? మరి మెయిల్ బ్యాన్ చేస్తామా? ఇవన్నీ మంచి కోసం ఇచ్చారు, మంచిగా వాడాలి. ఇప్పుడు ఆడపిల్లలు మనం ఏదో ఫ్యాషన్గా డ్రెస్ చేసుకుంటున్నారని వాళ్ళు మా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 2, వాళ్ళు ఆడపిల్లల వస్తువుల కోసం మాట్లాడడం అనేది చాలా తప్పది, అంటే చాలా పెద్ద తప్పు. ఆయన ఒప్పుకున్నాడు దానికి, మనం దాన్ని పెద్దగా చేయకూడదు. ఎందుకంటే ఆయన కూడా అనుకోకుండా మాటలు దొరికిందే తప్ప వేరే విధంగా కాదు. కనుక దయచేసి అందరూ కూడా దీన్ని లైట్గా తీసుకోవాలా. స్త్రీ హక్కు, వాళ్ళ డ్రెస్సెస్ మీద మనం కామెంట్ చేయడానికి మనకు రైట్ లేదు. వాళ్ళకున్న స్వేచ్ఛను మనం ఉంచాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఇంకొక ఆడపిల్ల మీద కానీ మనం ట్రస్ట్ చేయకూడదు. 2వది, ఆడపిల్ల మీద కామెంట్ చేసేటప్పుడు ఆడపిల్లని చూసి ఇలాగుంది అలాగుంది అనేటప్పుడు మనం ఆ తల్లిని చూడండి. మన తల్లి ఉంది కదా, మన చెల్లి ఉంది కదా, మన భార్య ఉంది కదా. మీరు వంకరగా ఎందుకు చూస్తున్నారు? వంకరగా మీరు చూసి ఆ తప్పు చూడకూడదు కదా, తప్పు కదా అది. ఆడపిల్లని మీరు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని అలాగే చూస్తారా? మీ ఇంట్లో ఉన్న మీ అమ్మని అలాగే చూస్తారా, మీ అక్కని అలాగే చూస్తారా, మీ చెల్లిని అలాగే చూస్తారా, మీ భార్యని అలాగే చూస్తారా? బయట ఆడపిల్లైనా మన ఆడపిల్లే కదా. ఆడపిల్ల మన ఆడపిల్లని ఎందుకు అనుకోవట్లేదు? మన ఆడబిడ్డలో చూసుకుంటే ఈ డ్రెస్సులు ఏంటి ఏవైనా సరే మనకు కనబడవు. కనుక దయచేసి ఆడపిల్ల చూడాలి, వాళ్ళ ట్రెడిషన్ని మనం కామెంట్ చేయకూడదు. కనుక అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి మగవాళ్ళు అవ్వలేదు సార్, మగవాళ్ళ డ్రెస్లో ఏమైనా కామెంట్ చేస్తున్నారు, మన డ్రెస్ మన ఇష్టం, వాళ్ళ డ్రెస్ వాళ్ళ ఇష్టం. కనుక ఎవరు కూడా దాన్ని ఎలా తప్పుగా ఆడపిల్లలు మాట్లాడకూడదని, మన హిందూ సాంప్రదాయం అది కాదని. కనుక మన ఇండియన్ కల్చర్ వేరు. కనుక అలా ట్రెడిషన్ పెరిగింది. ట్రెడిషన్ వస్తున్నప్పుడు మనము డ్రెస్సులు డిఫరెంట్ డ్రెస్సులు వస్తున్నప్పుడు ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మనం దాన్ని కామెంట్ చేయకూడదని. అలాగే శివాజీ గారు దీన్ని ఏదో అనుకోకుండా జరిగిన విషయాలే తప్ప కావాలని చేయలేదు కాబట్టి మనం దీన్ని లైట్గా తీసుకొని ఇంకెక్కడితో మనం ఆయన క్షమాపణ కోరాడు కాబట్టి వదిలేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రంగా గారి వర్ధంతి
సో ఆ వర్ధన్ సందర్భంగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అదే రకంగా ఏంటంటే వాళ్ళ కుమార్తె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ నడుస్తూ ఉంది. వైసీపీ నుంచే కూడా ఆమె పోటీ చేస్తారు, త్వరలో వైసీపీ పార్టీలోకి వస్తారనే ఒక చర్చ. సో ఓవరాల్గా దీనికి మీరేమంటారు సార్? వంగవీటి మోహన రంగా గారు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక శక్తి. 37 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ కూడా చెరగని ముద్ర. అంటే ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడు, అందరు జనాల్లో బతికే ఉన్నాడు. ఉదయాన్నే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకున్నారు. ఒక పాకలు వేస్తే ఒక బిల్డింగ్ ఎదురుగుంటా ఆ పాకల్ని ఆయన తీయడానికి వెళ్తే కమిషనర్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన బతుకుంటుండగా పై కమిషనర్ చెప్తే కింద వాళ్ళకి చెప్పలేదు, తీసేశారు. తీస్తే వెళ్ళి మళ్ళీ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఒక సింహంలా గర్జించుకుని వెళ్ళి మళ్ళీ ఎవరు తీసారు అక్కడ పాకలు మళ్ళీ వేయించాడు ఆఫీసర్లతో. అది వంగవీటి మోహన రంగా గారు అంటే అంత అడలు. ఒక ఎమ్మెల్యే ఎలాగుండాలో, ఒక నాయకుడు ఎలాగుండాలో, ఒక ప్రజల నాయకుడు ఎలాగుండాలో, ప్రజానాయకుడు అంటే ఏంటో ఆ 7 సంవత్సరాల్లో ఆయన చూపించిన రాజకీయం ప్రపంచమే చూసింది. ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచంలో 2 లక్షల విగ్రహాలు అనేది మాటలు కాదు. అలాంటి విగ్రహం నాకు తెలిసి ఎవరికీ కూడా రాదు, రాబోదు కూడా. అంటే అంత విధ్వంసం రాదు, అంత అభిమానం, అంత ప్రేమ కూడా రాదు. అంటే ఒక కాపు నాయకుడే కాదు, నేను కాపు నాయకుడిని రాధారంగా మిత్రమండలి నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, సిటీ ప్రెసిడెంట్ చేశాను విశాఖపట్నం, ప్లస్ స్టేట్ ప్రెసిడెంట్ సంతాన్ చేశాడు. కనుక మేము ఎన్ని చేసినా ఒక కాపులు ఒక కులం కాదు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడాడు. ఒక ఎస్సీల కోసం స్థలం కోసం ప్రాణాలు అర్పించాడు. అంటే చాలామంది అంటారు కాపుకి కాదు, కాపు కులస్తుడే. అందుకని కాపులు అందరూ ఆరాధ్య దైవంగా చూస్తారు. కానీ ప్రతి కులము లేనివాడి కులం అయింది. ఉన్నవాడి కులం కాదు, లేనివాడి కులం, పేదవాడి కులం, పేదవాడి మతం. అది వంగవీటి మోహన రంగా అంటే. అలాంటి వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి 37వ వర్ధంతి అంటే ఓహోకి విశాఖపట్నంలో ఆశాకిరణ వాళ్ళ అమ్మాయి వస్తే ఓహోకి అందని జనం వచ్చారు. ఓహోకి అందని ఒక రెడ్డి, కాపు, కమ్మ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ కులాలు లేకుండా అందరూ అభిమానులు అంతా వచ్చారు. రంగా గారి అభిమానులు అంతా రంగానాడుకు వచ్చారు. అంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనేది కాదు. రంగా అభిమానులు అన్ని పార్టీలు ఉన్నారు, రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఆయన ప్రేమిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రేమిస్తారు, అలాగే మొత్తం టోటల్గా అన్ని పార్టీలు ప్రేమిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుంది, అందరూ ప్రేమిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ప్రాణ స్నేహితుడు, చాలా స్నేహితుడు. కాంగ్రెస్ పార్టీలో చాలా అంటే సుధీర్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, శివశంకర్ గారి అబ్బాయి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్గా ఉండడం నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ చేశాను. అలా అనుబంధం అనేది రంగా గారితో ఎవరికి పోదు. నేను అయ్యప్పమాల్లో ఉన్నాను, నా వయసు నేను చాలా చిన్నదప్పుడు. ఇప్పుడు 52 years అంటే నా 37 years అంటే మీరు చూసుకోండి. 53 అంటే మీరు 37 years అంటే ఆయన చనిపోతే అయ్యప్పమాల్లో ఉన్నాను. దాసన్ నారాయణరావు గారు అంటే ఒక కాపులకు ఒక సింహం, ఒక టైగర్ మాదిరిగా. అలా అందరికీ పేదవాడికి ఒక అండ. రంగా గారు, వంగవీటి మోహన రంగా గారు అంటే ఒక పేదవాడి మనిషి. గొప్పవాళ్ళకి అజాత అంటే వాళ్ళందరూ కూడా అమ్మో భయపడతారు అన్నమాట. గొప్ప వాళ్ళందరూ ఏంటంటే అమ్మో రంగా గారు వస్తున్నారు, పేదవాడి తరపున రంగా గారు వస్తున్నారు అంటే ఆ పని అయిపోవలసిందే. అలా విజయవాడలో, నాట్ ఓన్లీ విజయవాడ, ప్రపంచం చూపించాడు ఆయన. హైదరాబాద్లో ఎంత బీభత్సం అయిందో ఆయన చనిపోయేటప్పుడు తెలుసా? హైదరాబాద్ ఎంత బీభత్సం జరిగిందో, అలాగే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎక్కడెక్కడ అసలు జరగలేదు. ఆ రోజు గురునాథరావు ఇంకా నాకు బాగా గుర్తు, ఆయన బుర్ర పగిలిపోయింది పోలీసులు కొట్టలాట్లో, గొడవల్లో. అంటే ఇన్ని కూడా అంటే రంగా గారి చనిపోయినప్పుడు నేను 2 days నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడ పడమట పోలీస్ స్టేషన్లో అక్కడ నన్ను 2 days పెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు మీకు చెప్పుకొస్తున్నానంటే రంగా గారు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆ శక్తికి ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించారు. అన్ని పార్టీల్లో ఆయన అభిమానులు ఉన్నారు. కనుక ఆశాకిరణ్ గారు ఏ పార్టీకి వెళ్ళినా స్వాగతిస్తారు. ఆమె ఏ పార్టీలో రాజకీయంగా వస్తారా, రంగా గారు అభిమానంగా సోషల్ వర్క్ చేస్తారా అనేది ఆమె ఇష్టం.
రాధా గారు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, లేకపోతే జనసేనకు వస్తారా, ఏ పార్టీకి వచ్చినా ఎక్కడున్నా అభిమానులు ఉన్నారు. రాధా గారికి స్ట్రేట్ ఫార్వర్డ్గా ముక్కుసూటుగా మాట్లాడటమే తెలుసు, కానీ వెనకాల మాట్లాడడం రాదు. రాజకీయం ఆయనకు తెలియదు. రాజకీయ నాయకుల్లాగా ఎక్కడో మాట అక్కడో మాట ఆయనకు తెలియదు. స్ట్రేట్గా ఏది ఉందో అదే మాట్లాడతారు. అందుకే రాజకీయంగా ఆయన ప్రజల దాంట్లో రంగా గారి అబ్బాయిగా ప్రజల్లో ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ప్రజలతో మమేకమై ఉన్నాడు. నిజాయితీకి మారుపేరు. అలాగే వాళ్ళ అమ్మాయి ఆశాకరణ గారు వచ్చారు. అలా కూడా వాళ్ళ రంగా గారి అభిమానిగా వాళ్ళని ఇద్దరిని స్వాగతిస్తాం. ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని రంగా గారి అభిమానిగానే చూస్తాం మేము. ఒక వంగవీటి రంగా గారు బతికి ఉంటే ఈ పార్టీకి వంగవీటి మోహన్ రంగా గారు బతికుంటే 89 అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 89 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదే కదా ఆ రోజు వచ్చిన కాపునాడు ప్రభంజనం 10 లక్షల మంది, ఆ రోజుల్లో 10 లక్షల మంది ఒక ప్రభంజనం జైల్లో ఉండి గెలడం, జైల్లో ఉండి ఆయన ఒక మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చూసి ఓరవలేకపోయారు. కొంతమంది శత్రువులు ఓరవలేకపోయారు. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కూడా కాదు, కొంతమంది శత్రువులు ఓరవలేకపోయారు. ఆ ఓరవలేక ఆయన్ని చంపడం కిరాతకంగా చంపారు. అందుకనే కాపుల గుండెల్లో ఎన్నటికి చిరస్థాయిగా జీవితం అలా ఉండిపోతుంది. ఆయన ఈరోజు కూడా ఆయన కోసం మాట్లాడుతుంటే వణుకొస్తుంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి రాబోడు. కనుక అందుకనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కమ్మ, కాపు, రెడ్డి ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళి నాకు సహాయం కావాలన్నోడికి చెయ్యనంటూ లేడు. అటు ఇటు కూర్చోబెట్టి సెటిల్ చేయడం అంటే ఆయనే సాటి. ఇటు పేదవాడు, ఇటు గొప్పవాడు. పేదవాడిని ఎలా కాపాడాలో ఆయన తెలుసు, గొప్పవాడిని ఎలా ఒప్పించాలో తెలుసు. రెండూ తెలిసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా గారు. ఓకే, ఇంత కుటుంబం కోసం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, నాకు ఎక్కువ సంబంధం నాకు కాపునాడులో నేను ఎక్కువగా తిరిగాను. కాపునాడులో నాకు రంగా గారు అంటే ఇష్టం, రంగా గారి అభిమానిని, రంగా గారు అంటే ప్రాణం నాకు. ఓకే, తర్వాత నేను కొన్ని వ్యాపారాలు రీత్యా హైదరాబాద్ వచ్చేసాను, అంతా అయిపోయింది. కానీ అలాంటి వ్యక్తి మనకు రాబోడు. ఇప్పటికీ కాపులకు రాజ్యాధికారం వచ్చే దిశగా ఉందంటారా ఏపీలో? ఎప్పటికైనా రాజ్యాధికారం కాపులకు వస్తుంది. రాజ్యాధికారంలో కాపులకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు. కాపులు సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటాం. ఇది మా వ్యక్తిగతంగా మా హక్కు, మాకు రైటు, మేము చెప్పే రైటు, మేము అడిగే రైటు మాకు ఉంది. ఏ కులం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఏ మతం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని వెళ్తున్నారు. రంగా గారి తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తిని ఆయన్నే చూశాను. కనుక నేను పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే రోజులు త్వరలోనే వస్తాయి. కాపులు ఏ రాజ్యాధికారం అడుగుతున్నాం, కాపులు అందరూ కలిపి ఎవరినో ఒకళ్ళు అందరం ఎక్కించడం, మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము కాపాడే వాళ్ళమే తప్ప పడగొట్టే వాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి సీఎం అవుతున్నారు. అది సీఎం అయ్యి మీ కళతో ఈరోజు కాపులు ఎప్పుడో చిరకాలక కోరిక రంగా గారి దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైనా సరే మేము చిరకాలంగా ఒక కాపులు చీఫ్ మినిస్టర్ చూడబోతున్నాం అనేది మాత్రం నేను చెప్పాను. కానీ కాపులో బలమైన నాయకులు ఇప్పటికీ ఉన్నారంటారా, లేకపోతే వివిధ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది? కాపులు కొమ్ము కాయరండి. కాపులు ఎప్పుడు కూడా మాటిస్తే మాట తప్పరు. ప్రాణం ఇస్తే ప్రాణమైనా పోతుందేమో తప్ప వెనకడుగేయరు. ఒకరోజు మీకు ఉదాహరణకు చిరంజీవి గారి విషయం చెప్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను పడగొడతా అన్నాడు, నేను నిలబెడతా అన్నాడు, నేను పడగొడతా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్. ఎస్, కొణిదెల చిరంజీవి గారు నేను నిలబెడతానని నిలబెట్టి మాట ఇచ్చి నిలబెట్టాడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎవరు రాలే. పవన్ కళ్యాణ్ గారు నేను సపోర్ట్ చేస్తున్నా, ఒక దత్తపుత్రుడిగా, ఒక పెద్ద కొడుకుగా సపోర్ట్ చేస్తున్నాను నిలబడ్డాడు. 35 సీట్లు ఇచ్చి ఆ సీట్లలో కూడా తగ్గించుకొని మళ్ళీ బీజేపీకి ఇచ్చి అందరికి ఇచ్చి ఆయన తగ్గించుకొని సీట్లు గెలిచాడు. అంటే ఎప్పుడు ఒక మనిషికి సపోర్ట్ అంటే ప్రాణం. ఇప్పటికీ అంటాడు ఆయన, 15 సంవత్సరాలు మనం మాట ఇచ్చాం, ఎదిగైనా ఒదిగైనా మనం ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరితో కూడా మనం ఇది పడవద్దు అంటాడు ఆయన. అంటే ఆయన నిబద్ధత అది, ఆయన క్రెడిబిలిటీ అది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అవకాశం ఉంది. కాబట్టి ఆయన అవ్వాలని కోరుకుంటాం. ఒక కాపు నాయకుడిగా, ఒక కాపు వ్యక్తిగా నేను అవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం అది, నేను కోరుకుంటాను. అది ఆయన అవ్వాలని నేనే కాదు, కోట్లాది మంది జనం ఆయన కోరుకుంటారు సీఎం అవ్వాలని.
తప్పేం లేదు కదా, మేము కోరుకుంటున్నాం, సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. మా కాపుల్లో సీఎం అవ్వద్దా? రెడ్డి అయ్యారు, ఎస్ అయ్యారు, అందరూ అయ్యారు, మేము అవ్వద్దా? అవ్వాలి కదా. కనుక కాపుల్లో సీఎం రంగా గారిని ఆశించాం, రంగా గారిని చంపేశారు. కనుక పవన్ కళ్యాణ్ గారు ఎట్టి బస్సు సీఎం అవ్వాలని, చిరంజీవి గారు అవ్వాలనుకున్నాం. చిరంజీవి గారిని మంచితనంతో దెబ్బ కొట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంత మంచివాడు కాదు. అన్ని రాజకీయాలు తెలుసు ఆయనకి, అందుకే అన్ని ముద్రలు తెలిసే అందుకే చెప్పాడు, నేను కులానికి ఒక కులానికి మనిషిని ఒక కులానికి నాయకుడిని కాను, అన్ని మతాలకి అన్ని కులానికి నాయకుడిని నేను. నా అభిమానులు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు కాబట్టే నేను అన్ని మతాలకి అన్ని కులాలకి నాయకుడిని నేను అన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అని చెప్పాను. చిరంజీవి గారిని మంచితనంతో ఆయన ఒక కాపు నాయకుడిగా ముద్రేసి ఆయన్ని మొత్తం టోటల్గా ఒంటరివాడిని చేసేసారు. అక్కడ ఉన్న వాళ్ళే, ఆయన పక్కన ఉన్న వాళ్ళే దెబ్బ కొట్టేశారు. ఇది నిజం, మనమే అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన మంచితనానికి దెబ్బతీశారు, ఆయన మంచి పేరుకి దెబ్బతీశారు. అంతే అనుకున్నాడు, ఈ రాజకీయాల్లో నేనేమన్నాం, ఈ రాజకీయాలు నాకు వద్దు, ఈ కుళ్ళి రాజకీయాలు నాకు అవసరం లేదు అన్నాడు. అన్ని సినిమాలు చేస్తున్నాడు. ప్రపంచంలోనే ఈరోజు అతి మంచి వ్యక్తి, అతి జనాభా కలిగిన వ్యక్తి, ఆకర్షించగల వ్యక్తి చిరంజీవి గారు. కనుక ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. రంగా గారి జ్ఞాపకాలు, ఆయన ఆశీస్సులు కూడా, రంగా గారి ఆశీస్సులు కూడా పుష్కలంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. రంగా గారు ఎక్కడ పైన ఉన్నా కాపు నాయకుడు సీఎం అవ్వాలని ఆయన కోరికని ఆయన కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు. కనుక రంగా గారు మాటని నిలబెడతారు అనేది ఒకటి. ఆశాకిరణ్ కూడా రంగా గారి వారసురాలుగా, ఆమె ఏ పార్టీకి వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే రాధా గారు ఏ పార్టీలు ఉన్నా రంగా గారి బిడ్డగా, రంగా గారి ఆడబిడ్డగా మేము ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.